ఉత్తరప్రదేశ్లో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసిన తోడేళ్లు ఇప్పుడు మధ్యప్రదేశ్లోనూ దడ పుట్టిస్తున్నాయి. వరుస తోడేళ్ల దాడులతో ఉత్తరప్రదేశ్లోని పలు గ్రామాల్లోని ప్రజలు వణికిపోగా, తాజాగా మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లాలో ఒక తోడేలు భయపెట్టింది. రోడ్డు పక్కన కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై తోడేలు దాడి చేసింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విజువల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీహోర్ జిల్లా రెహ్తి మండలంలోని సాగోనియా గ్రామంలో ఇద్దరు వ్యక్తులు రోడ్డు పక్కన కూర్చొని ఉన్నారు. అకస్మాత్తుగా అక్కడికి ఒక తోడేలు వచ్చింది. ఒక వ్యక్తిని కరిచింది. ఆ వెంటనే మరో వ్యక్తి మీదికి వెళ్ళింది. తోడేలును రాళ్లతో కొట్టి తరిమేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మీద పడి కరిచింది. దీంతో ఆ తోడేలును తన రెండు చేతులతో పైకెత్తి సుమారు 15 అడుగుల దూరం విసిరేశాడు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని శ్యామ్ యాదవ్, నర్మదా ప్రసాద్ గా గుర్తించారు. వీరిద్దరిని నర్మదాపురం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడితో పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలోని ప్రజలు ఎవరూ బయటికి రావద్దని, ఒంటరిగా తిరగొద్దని సూచించారు. ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికించిన విషయం తెలిసిందే. తోడేళ్లను పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ బేడియాను చేపట్టింది. ఈ ఆపరేషన్లో ఇప్పటి వరకు 5 తోడేళ్లను అటవీశాఖ అధికారులు బంధించారు. మంగళవారం ఉదయం అటవీశాఖ అధికారులు 5వ తోడేళ్లను బంధించారు. ఇంకొక తోడేలు కోసం అధికారులు గాలిస్తున్నారు. బహరాయిచ్లోని హరబక్ష్ పూర్వ గ్రామంలోని ఘగరా నది సమీపంలో 5వ తోడేలు చిక్కిందని అధికారులు తెలిపారు. అంతకుముందు మరొక దాన్ని కూడా ఇక్కడే బంధించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన గుంపులో ఇంకొక దాన్ని బంధించాల్సి ఉందని ప్రకటించారు. వీటి వల్ల సుమారు 2 నెలలుగా బహరాయిచ్లోని 35 గ్రామాలు హై అలర్ట్లో ఉన్నాయి. అటవీ విభాగం అధికారులు కొన్ని బృందాలుగా విడిపోయి రాత్రిపూట ఈ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లోని కొన్ని గ్రామాలను వణికించిన తోడేళ్లు ఇప్పుడు మధ్యప్రదేశ్లోకి అడుగు పెట్టడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టింది ఈ ఒక్క తోడేలేనా, లేదంటే ఇంకా గుంపు ఏమైనా ఉందా అనే కోణంలో అటవీశాఖ అధికారులు విచారిస్తున్నారు.